నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం. వరలు ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని ఒక ప్రధానమైన వ్యాసాన్ని మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, అనాలైజ్ చేద్దాం. హెడ్డింగ్ ఏందో చూద్దామండి. ప్రజా పాత్రికేయుడు కామ్రేడ్ ప్రజానాయకుల పేరుందామండి. ప్రజల సొమ్ము తినే వాడే నిజమైన ప్రజానాయకుడు అనే నానుడిని ఇప్పుడు మనం అనుభవిస్తున్నామండి. దొరలెవరో తెలియని గజాల కాలం అండి, కలికాలం అండి. కానీ ప్రజా నాయకుల్ని మనం చూస్తున్నాం, ప్రజా వైద్యుల్ని మనం చూస్తున్నాం. కానీ ప్రజా పాత్రికేయుడు అంటే అండి, చూద్దాం, ఇది వింతగా ఉన్నది. ఈ వ్యాసం రాసిన పెద్దలు ఎవరో కాదు, ఎవరో కానే కాదు. కష్టాలు వచ్చినా, కడగళ్ళు వచ్చినా, కన్నీళ్లు గార్చినా, ఏ సందర్భంలో కానీ నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా తమ్ముడు అని కృష్ణ చిన్నప్పుడు కృష్ణ సినిమాని చూసేదండి. అరే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని విద్యార్థి దశలో పిహెచ్డి చేసే ప్రయత్నంలో ఎస్ఎఫ్ఐ లీడర్గా ఉంటూ వైజాగ్లో కార్మిక వర్గ నాయకుడిగా, సేటు నాయకుడిగా అద్భుతమైన పోరాటాల పటిమతోటి తన జీవితాన్ని రాటదేలుతున్న టైంలో పార్టీ అవసరాల రీత్యా, కార్మిక వర్గ శ్రేయస్సు అవసరాల రీత్యా, కార్మిక వర్గ లోక కళ్యాణార్థం కోసం ఎల్ఎల్బి చేసిన అత్యంత ప్రతిభాశీలురాలైనటువంటి నాయకురాలు. అరే ఎల్ఎల్బి చేయడం అంటే ఏంటిది, అడ్వకేట్ చేయడం అంటే కొంతమంది మంచోళ్ళు ఉంటుందండి. నన్నిని పందిని చేయడం, పందిని నన్నిని చేయడం, అబద్ధాన్ని నిజం చేయడం, నిజాన్ని అబద్ధం చేయడం, తెల్ల డ్రెస్ మీద నల్ల కోటు వేయడం, నల్ల కోటు మీద తెల్ల వేయడం, ఉల్టా పల్టా పల్టా ఉల్టా. ఇదే మనసు చంపుకొని న్యాయ వృత్తి చేస్తారండి. అరే అట్లాంటి నిజం నిప్పులాగా ఉండాలా, రాజ్యాంగం చదివి రాజ్యాంగాన్ని కాపాడలే రీతిలో ఉండాలా, న్యాయ విధురాలుగా, కార్మిక వర్గ శ్రేయస్ కోసం, లోక కళ్యాణార్థం కోసం నా జీవితం అంకితం కావాలని ఆ కార్మిక నాయకుడిని, విద్యార్థి నాయకుడిని, పిహెచ్డి వేసే సామర్థ్యం కలిగిన ఆగిపోయిన నాయకుని పిల్లాడిన అత్యంత ప్రతిభావంతురాలైన వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి కార్యదర్శిగా ఉంటూ విద్యుత్ ఉద్యమాల దగ్గర మొదలు పెడితే ఇప్పుడు గుడిసెల పోరాటాల వరకు, కుల వివక్షత వ్యతిరేక పోరాటాల వరకు, ఆ రోజు పుచ్చలపల్లి సుందరరావు గారు పార్లమెంట్కి, అసెంబ్లీకి సైకిల్ మీద ఎట్లా దొక్కారు, సైకిల్ దొక్కుతూ వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం 10 లక్షల ఎకరాల భూములు పంపకం జరిగిన తర్వాత అంతటి స్థాయిలో గుడిసెల పోరాటానికి ఈరోజు లక్ష మంది గూడు లేక, నీడలేక ఉన్న అభాగ్యులకి, అనాథులకి, పేద ప్రజానికానికి, కష్టజీవులకి ఈరోజు గుడిసెలు వేసుకున్న ఘన చరిత్ర ఉన్నదంటే ఆ చరిత్ర ఎవరుగా ప్రతి టైంలోనండి. లాఠీ చార్జ్ చేసేటప్పుడు నవ్వుతూనే ఉండేది, గుడిసెల పోరాటాలు నవ్వుతూనే ఉండేది, సైకిల్ తప్పుతున్నప్పుడు ఆయన ముఖ కవలికలే ముఖ కవలికలు, నవ్వుతూ తుల్లుతూ ఎవరిని రెచ్చగొట్టకుండా, జనాలు నచ్చజెప్పే రీతిలో ఆవేశం పడకుండా, అడ్డదడ్డమైన మాటలు జారకుండా, అసలు అచ్చమైన కమ్యూనిస్ట్ ఎట్లుండాలంటే ఇట్లా ఉండాలండి అనే రీతిలో ఉన్నా మీకు అర్థమైంది ఎవరుగా తెలుసు. అరే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి పోలిట్ బ్యూరో సభ్యులండి, పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ ఎవరే కాదు, దేవి రాఘవల్ గారు, వారి సతీమణి ప్రభావతి గారు, మహిళా సంఘం ఆల్ ఇండియా నాయకురాలు ఆమె మార్క్సిస్ట్ పార్టీ
పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న ఆ పెద్దలు వారి కలం నుండి జారువారిన జాజ్వలమైన బాణు కిరణం లాంటి అక్షరాల రూపం దాల్చిన ఈ వ్యాసాన్ని మనం చదువుదామండి. ప్రజా పాత్రికేయుడు కామ్రేడ్ హెన్హెచ్ హుయిస్ ఫెలో బెచ్. ఎంహెచ్ అండి, హెచ్ఎంటి సైకిల్ లాగా, హెచ్ఎంటి వాచ్ లాగా కాదు. ఎంహెచ్ అంటే లక్షల మెదళ్ళు కదిలిస్తూ అక్షరాయుధాలతోటి కంచు కంఠంతో అద్భుతమైన మార్క్సిజం లెనినిజం సంబంధించిన సైద్ధాంతిక అధ్యయనాలతోటి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో కాలమాన నిర్దిష్ట పరిస్థితులు అన్వయిస్తూ, అరే ఇప్పుడు టీవీలు వచ్చినాయి, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాయి, తెల్లారితే పేపర్ కోసం కిలోమీటర్ల కొద్ది జనాలు పోయి నడిచి చదవడానికి. పేపర్ పిక్చర్లో నేను కూడా పిచ్చాను, ఎప్పుడొస్తుంది పత్రికను చూస్తుంది. ఆ పత్రికలో ఆయన గారి సంపాదకీయం గురించి, ఆయన గారి వ్యాసం గురించి పరిరప్పించటంలో మందు కొట్టేపోతే కాళ్ళు చేతులు ఇట్లా గడగడ ఇట్లా అనుకుంటా ఉంటే తల పట్టెట్లుంటుందో అట్లా ఉండేది. అంత గొప్ప ప్రతిభ పాఠాన్ని పోషించినటువంటి పాత్రికేయుడు, ప్రజా పాత్రికేయుడు హెన్హెచ్ అంటే కామ్రేడ్ మోటూరు హనుమంతరావు గారు బహుముఖ ప్రజ్ఞశాలి. జాతీయోద్యమ కాలంలో విద్యార్థి రంగంలో ఉద్యమ జీవితం ప్రారంభించి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా పీడిత ప్రజల కోసం 6 దశాబ్దాల పాటు చివరి శ్వాస వరకు కృషి చేశారు. మార్క్సిస్టు పార్టీ కార్యదర్శిగా 18 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించారు. శాసనసభ్యుడిగా 1952 నుండి 54 వరకు, శాసన మండలి సభ్యుడిగా 1978 నుండి 1984 వరకు, రాజ్యసభ సభ్యునిగా 1988 నుండి 1994 వరకు పీడిత ప్రజల తరపున తన గళాన్ని వినిపించారు. సిద్ధాంతకర్తగా, గొప్ప వక్తగా, విప్లవోద్యానికి ఎన్నలేని సేవలు అందించారు. నిరంబడంగా, నిర్విఘ్నంగా, నిగర్విగా, స్నేహశీలిగా అందరి గౌరవాన్ని పొందారు. తన ఉద్యమ జీవితంలో 3 సార్లు 4.5 ఏళ్ల పాటు నిర్బంధించబడ్డ, 5.5 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం వెళ్ళి వచ్చిన, కమ్యూనిస్టు పార్టీలో సైద్ధాంతిక విభేదాలతో ఒడిదుడుకులు వచ్చిన ధైర్యంగా ఎదురొడ్డి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ముందు పీఠాన ఉన్నారు. ఇదండి ఇప్పుడు జర్నలిస్ట్ సంఘాలకి నాయకత్వం వహించి విభజించు పాలించే దోపిడి దొంగల ఎత్తుగడలకి చిత్తైపోయి కళాన్ని బలాన్ని పక్కన పెట్టి ప్రాంతీయ భాష కుల మత ఉన్మాద చేష్టల్లో కొట్టుకపోయి 10 మందిని పోగు చేసుకోగలిగిన జర్నలిస్టులను మనం చూస్తున్నాం, వాళ్ళని ఎమ్మెల్యేలను చూస్తున్నాం, ఎమ్మెల్సీలు చూస్తున్నాం. కానీ నిఖచ్చితమైన ప్రజల కోసం, పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప పాత్రికేయుడు జర్నలిస్టు కామ్రేడ్ మోటూరు హనుమంతరావు గారు. అయితే కామ్రేడ్ హనుమంతరావు గారి జీవితంలో అన్నింటికన్నా విశిష్టమైన ప్రజా పాత్రికేయులుగా ఆయన నిర్వహించిన బాధ్యత. హనుమంతరావు గారి పాత్రికేయ జీవితం స్వాతంత్రం 50వ దశకంలో ప్రారంభమై 90వ దశకంలో ముగిసింది. ఈ కాలంలో మీడియా రంగంలో ప్రింట్ మీడియా ప్రధాన పాత్ర పోషించింది. ప్రజల సమాచారాన్ని ఇవ్వడం, రాజకీయ విశ్లేషణలు అందించడం ప్రధానంగా పత్రికల ద్వారానే జరిగింది. కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక అయిన విశాలాంధ్రకైనా 8 సంవత్సరాలు సంపాదకునిగా చేశారు. మార్క్సిస్ట్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత వారి సంపాదకత్వంలోనే ప్రజాశక్తి దినపత్రిక ప్రారంభమైంది. ఆయన సారథ్యంలోనే 1981లో ప్రజాశక్తి దినపత్రిక అయింది. ఆయన రచనలో సూటిదనం, కరుకుదనం, గాంభీర్యత, విశ్లేషణ, వాదన, పటిమ ఉట్టిపడతాయి. జై తెలంగాణ, జై ఆంధ్ర ఇచ్చిన ఉద్యమాలు రాష్ట్రాలు తలెత్తినప్పుడు ఏటికి ఎదురుగుతున్నట్లు పరిస్థితులున్నా తెలుగు ప్రజల సమైక్యతను సమర్థిస్తానని చేసిన రచనలు సమైక్యతవాదులు దిక్సూచిని నిలిచాయి. ఆయన రాసిన విశాలందులో విశాల ఛాయలు అన్న చిన్న పుస్తకానికి ఇప్పటికీ మనం మర్చిపోలేం. ఆయనను కూడా నేను మర్చిపోలేనండి. ఎందుకంటే ఆ మహానీయుడు, ఇప్పుడు సూర్యుడు సెకండ్ చీల్చి ఈరోజు మొత్తం వెలుగును పంచి ఉన్నది. ఈ వెలుగులు పంచిన
సందర్భంగా కోటాను కోట్ల జీవులు ఇప్పుడు ఊపిరి వీసుకొని బ్రతుకుతున్నట్లే ఈ వీరుడు, ఈ ఎర్రజెండ సూర్యుడు ప్రజాశక్తి పత్రికలో ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం కూడా ఎమర్జెన్సీ తర్వాత వారపత్రిక నడుస్తుండే. 2 రూపాయల కోసం 2 రూపాయల రసీదులు టోకెన్లు పెట్టి విరాళాలు సేకరిస్తున్నప్పుడు నేను చిన్నపిల్లగాన్ని 10 ఏళ్ల లోపే ఉండే. ఆ టైంలో కూడా నేను టోకెన్స్ పట్టుకొని మా మేనమామ గారైనటువంటి కామ్రేడ్ అమరజీవి దేవులపల్లి యాకయ్య గారి సూచన మేరకు మా నాన్నగారి దగ్గర 2 రూపాయలు వసూలు చేసి ఇతరుల దగ్గర కూడా వసూలు చేసిన అనుభవం. అప్పుడు మోటూరు హనుమంతరావు గారు ప్రజాశక్తి దినపత్రిక సంపాదకుడు ఉన్నారు. అంతేనా? కాదు, ఇంకా ఉన్నది. నేను మానుకోట పత్రికకి ఖమ్మం జిల్లా ఎల్లందు సింగరేణి కాలేజీలో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు పెరిట్ల రవి గారిది కృష్ణపత్రికకి జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ప్రజాశక్తిలో నేను ఎట్లయినా జర్నలిస్ట్ కావాలన్న బాధ, నా తపన, నా తాపిత్రం. ప్రజాశక్తి అంటే నాకు ప్రాణం అండి. ప్రజాశక్తిలో ఉండాలా. బండి రాజన్న అని మా డివైఫై నాయకుడు, సేటు నాయకుడు ఉండే, ఆయన జర్నలిస్ట్ ఉన్నాడు. ఎట్లా అమ్మ టౌన్కు ఒక్కడే ఉండాలా, నేను కూడా ఇరకాల. అయినా నా పట్టుదల, నా ప్రయత్నం ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో రావు వీరయ్య గారు ఆయన మరణాంతరం పార్టీ అక్కడ 2 ముక్కలు చెక్కలైపోయినప్పుడు కామ్రేడ్ ఎం సుబ్బారావు గారు అప్పుడు ఆల్ ఇండియా డివైఫై రాష్ట్ర అధ్యక్షులు ఉండే, తర్వాత సేటు నాయకులు ఉండే. ఆయన గారి సారథ్యంలో నర్రా రమేష్, బాలసింగ్, నేను మా ఆవిడ ఓల్డ్ టైమర్స్గా పోయినప్పుడు దొరికింది దెబ్బ. ప్రజాశక్తి జర్నలిస్ట్ గా నాకు అవకాశం దొరికింది. అదే జర్నలిస్ట్ అంటే ఎట్లుండాలో చూపెట్టిన దెబ్బ తడక. ప్రజాశక్తి వార్తలు వచ్చే వార్తలన్న ఒక వార్త ఉండదు. నేను రాసిన, నేను నిర్వహించిన పాత్ర, మేము నిర్వహించిన పోరాటాల పాత్ర, జర్నలిజాన్ని అడ్డు పెట్టుకొని ప్రజా ఉద్యమాలను ఎట్లెట్లా రూపొందించాలో నేనంటున్న మాటలు కాదు. ప్రజాశక్తి మొత్తం ఒక వార్తలు ఉండేది, నాకు సగం వార్తలు ఉండేది. అట్లా గొప్ప గొప్ప వార్తలు రాసే అవకాశం, భాగ్యం సహకరించింది. దాన్ని సహకరించింది ఎవరు? కామ్రేడ్ మోటూరి హనుమంతరావు గారు నన్ను కనిపెట్టిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలో విశాలమైన మొత్తం సిపిఎం ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులే. ఒక చరిత్ర రాసిన టైంలో ఆ కాలము అక్కడ ఇద్దరికే అండి జర్నలిస్ట్ పాసులు వచ్చినాయి. జర్నీ చేయడానికి బస్ పాసులు 1/3 జర్నలిస్ట్ పాసులు వచ్చినాయి. ఆ జర్నలిస్ట్ అంత సువిశాల కార్మిక వర్గ కష్టజీవుల ఉద్యమాలతో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో ఉన్న ఉర్రూతలూగుతున్న ప్రజా ఉద్యమాల టైంలో ఇద్దరికి వచ్చిందండి. దాంట్లో పట్టాభి గారని మనూరులో ఓల్డ్ టైమర్ ఉండే, ఆ డివిజన్ కార్యదర్శి. అరే పాస్ ఉంటే 1/3 ఆయన తిరగడానికి ఇచ్చింది పార్టీ ఇచ్చింది. ఆ బస్ పాస్ పట్టుకొని జర్నలిస్ట్ పాస్ పట్టుకొని తిరగడానికి. కానీ నిజమైన జర్నలిస్ట్కి ఇవ్వవలసింది ఎవరని ఆ జిల్లాలో మొత్తం ఉన్న జర్నలిస్టులో ఎంపిక చేసి, ఆ జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరినీ ఎంపిక చేసి పార్టీ కోసం, ప్రజల కోసం, పత్రిక కోసం, ప్రజాశక్తి పత్రిక కోసం నేను పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకొని కామ్రేడ్ మోటూరు హనుమంతరావు గారు, కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు మా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీని గుర్తించి నాకు ఒకటి మాత్రమే కార్డు ఇచ్చిండు. ఆ కార్డు పట్టుకొని మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రం నేను తిరిగి పనులు చేస్తుంటే ముచ్చట పడుతూ ఉంటుంది మిగతా జర్నలిస్టులు, పార్టీ కార్యకర్తలు.
అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు రేవంత్ రెడ్డి గారు ఎట్లా పెట్టిందో అట్లా ఒక సంచలనాత్మకమైన నాకు అనుభూతి ఆనందాన్ని ఇచ్చింది. అయితే కామ్రేడ్ హనుమంతరావు గారి జీవితం అన్నిటికీ విశిష్టమైనది. ప్రజా పాత్రికేయునిగా ఆయన నిర్వహించిన బాధ్యత హనుమంతరావు గారి పాత్రికేయ జీవితం స్వాతంత్ర అనంతరం 50వ దశకంలో ప్రారంభమై 90వ దశకంలో ముగిసింది. ఈ కాలంలో మీడియా రంగంలో ప్రింట్ మీడియా ప్రధాన పాత్ర పోషించి ప్రజలకు సమాచారం ఇవ్వడం, రాజకీయ విశ్లేషణ అందించడం ప్రధానంగా పత్రికల ద్వారా జరిగింది. కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక అయిన విశాలందరికైనా 8 సంవత్సరాల సంపాదన కామ్రేడ్ మోటార్ వర్ధంతి సందర్భంగా మీడియా రంగంలో వచ్చిన మార్పుల గురించి ప్రస్తావించుకోవడం సబబుగా ఉంటుంది. జాతీయోద్యమ కాలంలో వలస పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడం పత్రికలు గొప్ప పాత్రని నిర్వహించాయి. ఆ కాలంలో కమ్యూనిస్టులు నిర్బంధాలు అణచివేతలు ఎదుర్కొని అనేక పత్రికలు ప్రచురించారు. ప్రజలను చైతన్యవంతులు చేయడంలో, వాస్తవాలను ప్రజలకు చేర్చడంలో, దోపిడీ దుర్మార్గాన్ని వెల్లడించడం, అబద్ధాన్ని మభ్యపెట్టి దాన్ని బట్టబయలు చేయడంలో ఉద్యమకారులకు పత్రికలు సభలే ఆనాడు ప్రధానమైన సాధనాలయ్యాయి. స్వతంత్ర అనంతరం కొన్ని పత్రికలు స్వభావం మారిన కమ్యూనిస్టు పత్రిక ప్రజల తరపున ఉద్యమ పత్రికలుగానే కొనసాగాయి. దోపిడీ అణచివేతలు కొనసాగినంత కాలం ప్రజా పత్రికలు ఈ పాత్రను నిర్వహించక తప్పదు. ఈ కాలంలో తెలుగు ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ విశాలందను ప్రారంభించింది. విశాలందల పేరులోనే ఉంది. అది ఉద్యమ పత్రికని. జాతీయోద్యమ కాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రతిపాదించిన కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మాట మార్చడంతో దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఉద్యమాలు ప్రారంభమై ఈ ఉద్యమంలో కమ్యూనిస్టులు ముందు పీఠాన ఉన్నారు. ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టులు ఉద్యమ లక్ష్యాన్ని వ్యక్తం చేసి విశాలాంధ్ర పేరు తమ అధికార పత్రికలు పెట్టుకున్నారు. ఈ ఉద్యమం నేపథ్యంలోనే సుందరయ్య గారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అన్న పుస్తకాన్ని రాశారు. దీని గురించి పెద్దగా చెప్పవసరం లేదండి. మా తమ్ముడు సిపిఎం పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఖమ్మం జిల్లా ఎల్లందు మండలం ఎల్లందు నాయకుడు ఒక మాట అంటా ఉండేది, నాకు ఊరికే గుర్తు చేస్తూ ఉండేది. అరే మనం సమైక్య ఆంధ్రప్రదేశ్ గురించి మనం అనుకుంటున్నాం అన్నా, దీని అనుభవాలు జనాలకు తర్వాత తెలిసేదన్నా, కానీ మనం చెప్తే మన మాట వినట్లేరన్నా. జనాల చెవిలో పిట్టల ద్వారా గులాబీ పువ్వు పెట్టిందన్నా, తామర పువ్వు పెట్టిందన్నా, వాళ్ళని సైకిల్ ఎక్కించి నడిపిస్తుందన్నా. కేసీఆర్ పాము విషము నరవలు పెట్టి ఒత్తినట్టు ఒత్తి వేర్పాటువాదాన్ని చేస్తున్నా. ఇట్లాంటి వేర్పాటు ఇప్పుడు అర్థమవుతుంది. అయ్యా పిట్టల ద్వారా తెలంగాణ జాతిపిత ఆంధ్రుడు పోయిన వెంటనే మాదిగోడు ముఖ్యమంత్రి అవుతాడు, ఇంటింటికి ఉద్యోగం వస్తుంది, బంగారు తెలంగాణ అన్నారు. ఇప్పుడు ఫామ్ హౌస్ తెలంగాణ అయిపోయింది. బిడ్డనేమో మందు దెబ్బ మీద ఆయన అరెస్ట్ అయిపోయింది. ముఖ్యమంత్రి 10 కాళ్ళ దగ్గరకు వచ్చి తనుకున్నట్లు కేటీఆర్ ఉన్నాడు. అంటే ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉండేది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కుక్కలు చింపిన ఇస్తారాకులాగా అయిపోయింది. సోనియా గాంధీ బర్త్డే కేక్ పుట్టినరోజు సందర్భంగా కేకును కత్తిరించినట్టు తెలంగాణ ఆంధ్రాని వేరుగా కత్తిరించి ఈ దేశాన్ని ఆదానికి అంబానికి అమ్ముతూ అమెరికన్ సామ్రాజ్యవాదులకి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు 1964లో 61 సంవత్సరాల క్రితం నేను పుట్టినప్పుడు ఒక గొప్ప మాట అంటది, ఈ దేశంలో బడా బూర్జా భూస్వామ్య నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని ఏలుతున్నదే అమెరికన్ సామ్రాజ్యవాదులకు రాజుబడుతూ ఈ దేశాన్ని నడిపిస్తున్నది పాలక పార్టీలని. ఈరోజు పహల్గామ్ ఘటన విషయంలో కానీ 27% పన్నులు ట్రంప్ వేసినప్పుడు కానీ మాట కూడా మాట్లాడకుండా నోరు మూసుకొని జనాలు చెప్పడానికి విలేకరుల ముందుకు రావాలంటే భయపడుతుండో నరేంద్ర మోడీ, పార్లమెంట్ సమావేశాలు రమ్మంటే భయపడుతున్న నరేంద్ర మోడీ. వాళ్ళ పరివారం కాషాయ పరివారాన్ని ఇతర దేశాలలో డప్పు కొట్టుకుంటూ భారత ప్రజల డబ్బునంతా దుర్వినియోగం చేస్తుండ్రు. ఈ విషయాన్ని 1964లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఏర్పడిన తర్వాత, కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత కార్యక్రమంలో అద్భుతమైన రీతిలో
రాసిండ్రు. అది చూడండి, ఇది అక్షరాలు ఈరోజు మనం నిజమవుతున్నాం. ఈ దేశాన్ని ఇంత సర్వనాశనం చేస్తూ ఒక పెద్ద ముప్పు ఇప్పుడు వాటిల్లింది, న్యూ ఫాసిజం. హిట్లర్ ఉన్నప్పుడు ఎట్లా ఫాసిజం ఉన్నదో ఒక జాతి మొత్తం అంతరించే రీతిలో ఇప్పుడు దళితుల్ని, హరిజనుల్ని, గిరిజనుల్ని, అడవి బిడ్డల్ని, ముస్లిం బిడ్డల్ని, క్రైస్తవ బిడ్డల్ని, ఈ జాతుల్ని గాజాల ఇప్పుడు ఎట్లయితే ముస్లిం బిడ్డల్ని లేకుండా చేసి పడేస్తుందో, ఆ రోజుల్లో రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు కమ్యూనిస్టుల్ని, యూదుల్ని, ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళని, పోలీసు అంటే పోలాండ్ వాళ్ళని, వికలాంగులని, ట్రాన్స్జెండర్ని ఎట్లయితే చంపేసిండో భారతదేశంలో కూడా అంతటి ప్రమాదకరమైన పరిస్థితులు ఇక్కడ ఇప్పుడు దాపరించాయి. ఆ మంటలు మణిపూర్లో, ఛత్తీస్గఢ్లో, కర్రెగుట్టలో మనకు కనిపిస్తున్నాయి. ఇంతటి ప్రమాదానికి గురైన ఈ భారతదేశం బీజేపీ ఓడిపోతే వాళ్ళకు అడ్డం నిలబడ్డా వాళ్ళని రెండు చేతుల మీద నిలబెట్టింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీఆర్ నితీష్. చూసిందా, ఉత్తరాది బుర్జవా నాయకులు ఉత్తరాది ప్రాంతం వల్ల దక్షిణాదిని బలహీనపరిచి విభజించి పాలించాలనే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఇప్పుడు ఇట్లేస్తే, ఇదే పరిస్థితి ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు కానీ, సిపిఐలు కానీ, నక్సలైట్లు కానీ, వామపక్ష ఉద్యమాలు కానీ ఇక్కడ బలంగా ఉండేదైతే ఈ రోజున బ్రహ్మాండమైన భారత రాజకీయాలను శాసించే ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు కాకపోను. ఈ రాజకీయ సైద్ధాంతిక పరిజ్ఞానం లేక నక్సలైట్లు కూడా ధూమ్ధాం పేరిట ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు వేసినట్టు చేసి పడేస్తే ఎంత విషతుల్యమైన ప్రభావాన్ని మనం అనుభవిస్తున్నాం, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కానీ ఇదే పరిస్థితి నాడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి నాయకత్వాన, కామ్రేడ్ మోటూరు హనుమంతరావు గారి నాయకత్వాన, కామ్రేడ్ మాకినేని బసపున్నయ్య గారి నాయకత్వాన, కామ్రేడ్ మాకినేని బసపున్నయ్య గారితో పాటు నందూరి ప్రసాదరావు గారు, వీళ్ళంతా పెద్దలంతా అత్యంత మార్క్సిస్టు పరిజ్ఞానంతో, అనుభవాలతో ఈ దేశానికి భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని, సమగ్రంగా బలమైన రాష్ట్రాలు ఉండాలని అనుభవాలతోటి వాళ్ళు ఎక్కడైతే కార్మిక వర్గ పోరాటాలు ఉన్నావో అక్కడ మొత్తం కులం, ప్రాంతీయ ఉద్యమాలు, వినాశకరమైన ఉద్యమాలు వస్తాయి. ఆ రోజుల వాళ్ళు ఉద్యమాలు నిర్వహించడం వల్ల తెలంగాణ, ఆంధ్ర తెగిపోకుండా, ముక్కలు కాకుండా కాపాడే రీతులున్నారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గొప్ప పిలుపు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైతుందో ఆ పిలుపు మొత్తం రాజకీయ చైతన్యంతో జనాలంతా చైతన్యమై రెండు ముక్కలు కాకుండా అడ్డుపడ్డావు. కాంగ్రెస్ వల్ల అధికారం లేనప్పుడల్లా, నాయకులకు అధికారం సీట్ రానప్పుడల్లా వేరుపాటువాదాన్ని జయాంధ్ర జై తెలంగాణ చేసేది. ఢిల్లీ కేంద్రంలో పెద్దలు బుజ్జగించి పదవులు చేస్తే ఊరుకునేటోళ్ళు. వాళ్ళ దోపిడీ దొంగతనాల వల్ల 10 గ్రామాలకు సంబంధించిన విషయం మొత్తం చైతన్యం చేస్తూ రాజకీయ పార్టీల అందరినీ కలుపుకొని పోరాటాలు, కార్మిక వర్గ పోరాటాలతో నడిపించిన ఘన చరిత్ర ప్రజాశక్తికి ఉన్నది, విశాలాంధ్రకు ఉన్నది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అన్న కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి అద్భుతమైన గ్రంథం. ఆయన పెద్దగా రాయలే, చాలా తక్కువ రాసేది గ్రంథాలు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గ్రంథం కానీ, వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం గుణపాఠాలు కానీ, ఆంధ్రప్రదేశ్లో సమగ్ర నీటి పథకం లాంటి ఆణిముత్యాలు కొన్ని మాత్రమే రాసింది. ఒక చారిత్రకమైన గ్రంథాలు అవి. తెలుగు నేల మీద మానవ జాతిని అప్రజాత పురోగమనం నడిపించిన గ్రంథాలు అవి. ఆ రీతిలో విశాలాంధ్ర పత్రిక నడవడానికి ఇక్కడ సుందర గారి విషయానికి సంబంధించి మనం ఒక విషయం గమనించాలా. దీన్ని నిధులు కావాలా. నేను చెప్పిన ప్రజాశక్తి పత్రిక మేము 2 రూపాయలు మేము ఎట్లయితే గ్యాదర్ చేసినామో, ఏం గ్యాదర్ చేస్తామంటే అక్కడిక్కడ గ్యాదర్ చేస్తుంది. సుందరయ్య గారు జమీందార్ గారు 500 ఎకరాల పైచులకైనా తరపున వస్తే పెద్ద భూస్వామి, ఆ భూములన్నీ అక్కడ పేద ప్రజానికి పంచడమే కాకుండా మిగతా డబ్బు తీసుకొచ్చి విశాలాంధ్రకి
ప్రజాశక్తి పత్రికకు పెట్టిన గొప్ప గొప్ప మహానీయుడు కామ్రేడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆ సుందరయ్య గారి త్యాగం ఈయన గారి భుజం మీద పెట్టి పత్రిక నడిపే విషయంలో ఎన్నెన్నో గొప్ప మనకు అనుభవాలు ఉంటాయి. వాస్తవాలు తెలుసుకోవాలంటే కమ్యూనిస్టు పత్రికలు చదవాలన్న భావం ప్రజలు ఉండదు. ఉద్యమ లక్ష్యం ప్రజల ప్రయోజనాలు దిక్సూచిగా ఉండే ఏ పత్రికైనా సత్యసంధత ఉంటుంది, నిజ నిర్భయత్వం ఉంటుంది. అందుకే హంగులు ఆర్భాటాలు లేకపోయినా కమ్యూనిస్టుల పార్టీల పత్రికలు ఆనాడు ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాయి. స్వచ్ఛంద శ్రమతో ప్రజలు సహాయంతో విశాలంధ్ర ప్రజాశక్తి వంటి పత్రికలు నడిచేవి. ఆధునిక మార్పులకు అవసరమైన పెట్టుబడి ఖర్చు పెరుగుతూ ఉంటే ఈ పత్రికలు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా ఉద్యమ బాధ్యతను సమర్థంగా నిర్వహించాయి. 1990లో దశకంలో చివరి వరకు పత్రికా రంగమే ప్రధానంగా మీడియా రంగంగా ఉండేది. సమాచారం ప్రజలకు చేరవేయడంలో, విప్లవోద్యాన్ని వినోదాన్ని అందించడంలో ఆల్ ఇండియా రేడియో 1937 నుండి ఉనికిలో ఉన్నా టెలివిజన్ 1957లో విద్యా కార్యక్రమాల కోసం ప్రారంభమైన పూర్తి స్థాయి కార్యక్రమాల కోసం అది 1976లో దూరదర్శన్ అవతారం ఎత్తిన అంటే 1955లో కంప్యూటర్ కనిపెట్టిన తర్వాత ఈ మార్పులు వచ్చింది. పత్రికలు ప్రధాన సమాచార సాధనాలుగా కొనసాగాయి. కానీ ఆ తర్వాత సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన గుణాత్మకమైన అంటే విప్లవాత్మకమైన మార్పులతో పత్రికా రంగాన్ని సమాంతరంగా టెలివిజన్, రేడియోలు విస్తరించి ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్, శాటిలైట్ వినియోగం, డెస్క్ టాప్ కంప్యూటర్, వరల్డ్ వైడ్ వెబ్, సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్లు వ్యాపించాయి. చూసుకో, చేతుల్లే ప్రపంచం అంతా ఇప్పుడు కనిపిస్తుంది. ఈ టైంలో పత్రికలు నడపాలంటే ఆషామాషి కాదు. పివి నరసింహరావు గారు ఒక మాట అనేదండి. ఈ రోజులో ఏ పత్రిక, సాక్షి పత్రిక ప్రారంభమైనప్పుడు ఆయన ఓపెన్ చేసినప్పుడు పివి నరసింహరావు భారత మాజీ ప్రధానమంత్రికి మాట అంటాడు, పత్రికలు నడపాలంటే రోజు నష్టాలు అనుభవించాలి, అట్లయితేనే నడచలేతున్నాడు అన్నారు. గణాంకాలను పరిశీలిస్తే ఎంత మార్పు వచ్చిందో తెలుసుకోవచ్చు. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు అంటే మాటలు కదండి. వారు మాట్లాడినా, వాళ్ళు వ్యాసాలు రాసినా ఎంతో విజ్ఞాన సంపద, సముద్రంలో నుండి ఒక విజ్ఞానాన్ని ఆరుద్ర గారు ఒక సందర్భంలో ప్రజాశక్తిలో వచ్చింది. ఆరుద్ర గారి మాట్లాడుతుంటేనట సముద్రంలో విజ్ఞాన అమృతాన్ని దోశలతో మింగినట్లుంటుందండి. ఇప్పుడు బివి గారి వారి విజ్ఞానం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. మామూలు మార్క్సిస్ట్ పరిజ్ఞానం ఉండదు, ఆయనలో అద్భుతమైన విశ్లేషణ ఉంటుంది చూడండి. ఇప్పటికే మన దేశంలో వార్తా పత్రికల సర్క్యులేషన్ స్థిరంగా కొనసాగుతున్న ఇతర మీడియా రూపాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. 2009 నాటికి ఇంటర్నెట్ వినియోగదారులు 8,10,00,000 మంది ఉన్నారు. 2010 నాటికి బ్రాండ్ వినియోగించే వారు 75,70,000కు చేరుకుంది. 2009లో టెలివిజన్ ప్రసార కేంద్రాలు 1,400 ఉన్నాయి. 2024 ప్రతి పత్రికల సర్క్యులేషన్ 2,32,00,000 మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 116.3 కోట్లు పెరిగింది. దేశంలో మొబైల్ ఫోన్ సర్వీస్ 1995లో ప్రారంభమైంది. ఆ సంవత్సరం జూలై 31న మొట్టమొదటి కలకత్తా నుండి ఢిల్లీకి నాటి పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వ ముఖ్యమంత్రి జ్యోతిబాస్ చేశారు. ఒక సర్వే ప్రకారం 2025 మే నాటికి దేశంలో 85.5% కుటుంబాల్లో కనీసం ఒక స్మార్ట్ ఫోన్ అయినా ఉన్నది. 2024 ఆగస్టు నాటికి దేశంలో 112 కోట్ల సెల్యులార్ కనెక్షన్లు ఉన్నాయి. అంటే 78% ప్రజలకు ఈ సౌకర్యం అందుబాటులో ఉన్నదన్నమాట. ట్రాయ్ ఇచ్చిన వివరాల ప్రకారం 2023లో 91 కోట్ల 81 లక్షల మంది అంటే 68% ప్రజలు అంతర్జాల సౌకర్యాన్ని కలిగి ఉన్నారు. చూడండి, భారతదేశంలో 2024లో 33% ప్రజలు అంటే 46 కోట్ల 70 లక్షల సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. సమాచార ప్రసార సాధనలో వచ్చిన ఈ పెను మార్పు మీడియాపై కూడా పడింది. సమాచారం కోసం ప్రజలు ఈ సాధనాల వైపై మొగ్గారు. క్రమేణా ఈ రంగాలన్నీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు పోయి సమాచార ప్రసారాలను ప్రజల కోసం కన్నా తమ వ్యాపార ప్రయోజనాల కోసం తమకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ శక్తుల అవసరాల కోసం వినియోగించడం మొదలైంది. సంపాదక నిబద్ధతకు, స్వయం ప్రతిపాదిక విలువకు తగ్గిపోయి యాజమాన్య ప్రమేయంతో మీడియా నడిచే నూతన పరిస్థితి వచ్చాయి.
పత్రిక ప్రసార రంగాల్లో ప్రైవేటు పెట్టుబడి పెరిగింది. సమాచారాన్ని అందించడంలో పత్రికల పాత్ర తగ్గిపోతూ వస్తున్నది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్స్, యూట్యూబ్, ఆన్లైన్ పోర్టల్లో వంటి కొత్త 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 మాధ్యమాలు వార్తలకు సమాచారానికి ప్రధాన మార్గాలుగా మారాయి. ఈ మార్పుల విస్తారమైన ప్రజానీకానికి విస్తృతమైన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే సమాచార విస్ఫోటాన్ని ప్రజలు చూస్తున్నారు. ప్రజా జీవితంలో అన్ని అంశాలు అర్థం చేసుకోవడానికి, అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడానికి అవకాశం విస్తృతమైంది. చెప్పండి, గాజల బాంబు పడక ముందే పడుతున్నప్పుడే, ఇరాను బాంబు ఇజ్రాయెల్ మీద పడుతున్నప్పుడు, ఇజ్రాయెల్ బాంబు ఇరాన్లో పడుతుంటే పుతిన్ తుమ్మినా, జెలెన్స్కీ దగ్గిన ఇప్పుడు మనం చూస్తున్నాం. అయ్యా, ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి భారతదేశ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి, ఎంత భయంకరంగా ఉన్నాయి. జై బోలో భారత్ మాతా కీ జై, జై బోలో శ్రీరామచంద్ర ప్రభుజీకి జై. రామరాజ్యం వర్ధిల్లాలి జై అని జనాల చెవులో తామర పువ్వులు పెట్టి ఆదాని అంబానీకి భోజనం చేస్తుంటే 1848లో ఫిబ్రవరి 21వ తారీఖున కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రిలీజ్ అయింది. దాంట్లో ఫెడరిక్ ఎంగెల్స్, కార్ల్ మార్క్స్ చెప్పిన మాటలు ఏంటండి? పెట్టుబడిదారుడు చేతిలో పాలన పగ్గాలు ఉంటాయి, వారి చేతుల్ని మొత్తము కోర్టులుంటాయి, న్యాయస్థానాలు ఉంటాయి, పోలీస్ యంత్రాంగం ఉంటుంది, జైళ్ళు ఉంటాయి, ప్రచార సాధనాలు ఉంటాయి. ఈరోజు నరేంద్ర మోడీ అనే మోదాని ఆయన ట్విట్టర్ ఒకసారి మా సోషల్ మాధ్యమం ఓపెన్ చేస్తే 5 కోట్ల మంది చూస్తుండ్రు, 5 కోట్ల మంది చూస్తుండ్రు. యోగా బాబా, మరో ఆదాని లాంటి, అంబానీ లాంటి బాబా ఆయుర్వేదాన్ని అడ్డు పెట్టుకొని, ఆధ్యాత్మిక చింతన అడ్డు పెట్టుకొని, యోగాను అడ్డు పెట్టుకొని బడా పెట్టుబడిదారుడిగా మారుతున్న ఆయన ఆస్థా సంస్కార ఛానల్ తోటి ఆయన ప్రోగ్రాం పెడితే రోజు 5 కోట్ల మంది చూస్తూ ఉన్నారు. అంటే ఈ దేశం సర్వనాశనం అయిపోతుంటే, ఈ దేశం సర్వనాశనం అయిపోతుంటే, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు దాపురించి ఉంటే, మోడీ మొత్తం మీడియా అయిపోయి, మీడియా అంతా మోడీ అయిపోయి ఉంటే, ఈ దేశ విప్లవకర పరిస్థితులకి, ఈ దేశ గుణాత్మకమైన మార్పుల కోసం, కష్టజీవుల కోసం, శ్రామిక వర్గం కోసం, లోక కళ్యాణం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ పత్రికలు కానీ, వామపక్ష పార్టీ పత్రికలు కానీ నిర్వహించే పాత్రికేయులారా, సంపాదక వర్గం వహించే వారు పెద్దలారా, మీరంతా ఆలోచించండి. అరే, కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏంటిది? అది ఊహాజనితం కాదు, భావవాదం కాదు, అది భౌతికవాదం. సైన్స్ నుండి శాస్త్ర విశ్లేషణలతో పైకి వచ్చింది కదా. మార్క్సిజం, కమ్యూనిజం, లెనినిజం అనేది సైంటిఫిక్ సూత్రాలతో వచ్చిందిగా. అరే, సైన్స్ విజ్ఞాన శాస్త్రం, సైన్స్ విజ్ఞాన శాస్త్రం మార్క్స్ మహనీయుడి దగ్గర మొదలు పెడితే, లెనిన్ దగ్గర మొదలు పెడితే, మావో దగ్గర మొదలు పెడితే, సుందరయ్య గారి దగ్గర మొదలుపెడితే, అందరూ మహాత్మా గాంధీతో సహా పత్రికలు నడిపించింది కదా. ఇప్పుడు పత్రికల పరిధి దాటిపై శాస్త్ర సాంకేతిక అభివృద్ధితోటి ఈ రోజు సోషల్ మీడియా వస్తుంటే, ఈ సోషల్ మీడియాని పెట్టుబడిదారీ వర్గం ఆక్రమించి మతోన్మాదాన్ని మొత్తం ఈరోజు హిందూ ముస్లింల మధ్య విభజన చేసేసిందండి. పల్లె ప్రాంతంతో సహా శత్రువులు చూస్తున్నారు ముస్లిం బిడ్డల్ని, క్రైస్తవ బిడ్డల్ని, బాలమార్గ బిడ్డల్ని, అడవి బిడ్డల్ని కర్రెగుట్టలు కాల్చి చంపేస్తుంటే మంచిగా చేస్తుంటే చేయండి అంటారు. చర్చిలు గులగొడుతుంటే, మసీదులు గులగొడుతుంటే మంచిగా జరుగుతుంది అనే భావన జనాలకు తీసుకొచ్చిండ్రు. ఈ దేశం ఎంత దరిద్రంగా మారిపోతుందో, ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నదో అర్థం చేసుకోకుండా సోషల్ మీడియా చేసేస్తే, వామపక్ష పార్టీల పెద్దలారా,
కమ్యూనిస్ట్ యోధులారా, ఓల్డ్ టైమర్స్ జనాలారా, వీళ్ళు ఓల్డ్ టైమర్స్ అండి. కమ్యూనిస్ట్ పార్టీలో వామపక్షాల్లో ఉండేటోళ్ళు ఒక్క వీడియో చూడరు, సోషల్ మీడియాలో ఒక్క వీడియో చూడరు, ఒక్కరు కొత్త పోస్ట్ పెట్టారు. అంటే దేశం ఒకవైపు పోతుంటే వీళ్ళు వెనక పోతా ఉన్నారు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు దేశం ముందు పోతుంటే వీళ్ళు వెనక పోతా ఉంటారు. ఎవడు ఉంటాడు నీ ఎంబడి చెప్పండి? నీ ఎంబటి ఎవడు ఉంటాడో? శాస్త్ర సాంకేతికంగా మాధ్యమాలు మారిపోయి ఉంటే నువ్వు చదువు, నీ భార్య పిల్లలు చదవరు, నీ నాయకులు చదవరు, కనీసం ఓల్డ్ టైమర్లు చదవరు, చూడరు. సోషల్ మీడియాని నా ఓటోడని పెడితే కనీసం ఎవడు చూడడు. చూడకపోగా మా ఓటర్ల మీద పెడితే అదే భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ ప్రజా సంఘాలకు, ఆర్ఎస్ఎస్ కాషాయి 100 సంఘాలు కానీ వాళ్ళు మొత్తం పక్కడిబందీగా ఎవడు పెడతాడు? అభ్యుద భావాలతో ఎవడు పెడతాడు? మతోన్మాదానికి వ్యతిరేకంగా ఎవడు పెడతాడు వీడియోలు? హిందూ ముస్లిం క్రైస్తవుల సమైక్య కోసం ఎవరు పాటుపడుతుండ్రు? వాళ్ళని టార్గెట్ చేస్తుండ్రు, వాళ్ళని బెదిరిస్తుండ్రు, వాళ్ళ హిట్ లిస్టులో పెడుతుండ్రు, వాళ్ళకి టార్గెట్ పెట్టి రోజు కామెంట్స్ అని బెదిరిస్తా ఉన్నారు. భార్య పిల్లల్ని పట్టుకొని గడగడ వణుకుతా ఉన్నారు. అభిద భావాలతో పెట్టాలనుకున్నట్టు. అరే కనీసం మద్దతు మీరు కామెంట్లోనే పెట్టాలి కదా. శబాష్, మీ వీడియో బాగున్నది, మేము మీకు మద్దతు ఇస్తున్నాం. ఆ జ్ఞానం కూడా లేదు, ఆ సోయి కూడా లేదు కమ్యూనిస్ట్ వీరులకు. కడుపు మంట 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 తుక 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 అనిపిస్తా ఉన్నది. వీడియో పెడితే మీకు అర్థమవుతుంది, ఒక వీడియోని సృష్టిస్తే మీకు అవుతుంది. దాని ఎంత సాధన, నిద్ర లేకుండా, నిప్పు లేకుండా ఎవడన్నా అభ్యుదయ కాముకులు వేళ్ళ మీద లెక్క పెట్టేటువంటి వాటిని ఆదరించరు. మీరు తయారుగారు ఆదరించరు. ఏమైతే తెలుసా? దేశం మొత్తం మతోన్మాదంతో మొత్తం ఊగిపోతుంది. ఈరోజు మణిపూర్లో ఉన్న అభ్యుదవాదులు ఉన్నారా? అద్రాసు లేకుండా మొత్తం కాలి బూడిదైపోయి ఉన్నారు. ఛత్తీస్గఢ్ 12 రకాల ఖనిజ సంపదకు ఆదాని అంబానీలు మొగోళ్ళు అవ్వడానికి అక్కడ ఎట్లా చేసి పడేస్తుండ్రు. ఛత్తీస్గఢ్లో 24 రకాల ఖనిజ సంపద కోసం అక్కడ జనాలను మొత్తం చంపేస్తే అక్కడ అభ్యుదవాదులను చంపి పడేస్తుండ్రు, వామపక్ష కార్యకర్తలను చంపేస్తుండ్రు, దారి తప్పిపోయిన నక్సలైట్లను చంపి పడేస్తుండ్రు, కర్రెగుట్ట పేరిట నరమేధం చేస్తుండ్రు. రేపు ఎవరైతే కమ్యూనిస్టులు ఉన్నారో, ఎవరైతే అభ్యుదవాదులు ఉన్నారో, రేపు ఉరికించి తరివి కట్టిన తర్వాత అప్పుడు వస్తుందిలేండి సెల్లులు వచ్చి జబర్దస్తులు చూద్దురు, సినిమా పాటలు చూద్దురు, ఫోక్ డాన్సులు చూద్దురు, పాటలు. అయ్యలో ఇట్లనే మోటూరు హనుమంతరావు గారు, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి టీం ఇప్పుడు కూడా ఇట్లనే ఉండేదైతే ఓసారి గుండెల మీద చేతులు వేసుకొని ఆత్మవిమర్శన చేసుకొని వామపక్ష పెద్దలారా, కమ్యూనిస్ట్ పార్టీలు కలవాలంటారు కదా, ముందు సోషల్ మీడియాలో కలవండి. మీరంతా సోషల్ మీడియాలో మొత్తం భావవాదాన్ని, మతోన్మాదాన్ని, పెట్టుబడిదారు విధానాన్ని మట్టు పెట్టే రీతిలో శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ సమయంలో కమ్యూనిస్టులంతా, వామపక్ష ఉద్యమ వాళ్ళంతా, విప్లవకార సంస్థలను పెట్టుకున్న పార్టీలంతా మీరు ముక్త కంఠంతో, ఏకకంఠంతో ఇప్పుడు చేయకపోతే వీళ్ళంతా మనకు మార్గదర్శకం అండి మోటూరు హనుమంతరావు గారు. అయితే అదే సమయంలో సమాజానికి, ప్రజల ప్రయోజనానికి హాని కలిగించే ధోరణులు కూడా పెరిగాయి. ఈ రోజు వార్తల కోసం సోషల్ మీడియా, ఆన్లైన్ న్యూస్ పోర్టర్లు, సోషల్ మీడియా నెట్వర్క్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, రీల్స్, పాడ్కాస్ట్ వగైరాపై ప్రజలు పడుతున్నారు. మీడియా ప్రపంచంపై కార్పొరేట్ పెట్టుబడిదారుల పట్టు బిగిసింది. వారి ఆర్థిక ప్రయోజనాలు, వారి రాజకీయ మిత్రుల ప్రయోజనాల కోసం మీడియా పనిచేసే ధోరణి వ్యాపించింది. తమ అవసరాలను నెరవేర్చే మేరకు సమాచారాన్ని ఇవ్వడం, వక్రీకరించి కొన్ని సందర్భాలు కల్పించి కూడా సమాచారాన్ని వ్యాపించడం అనవాయితీగా అయింది. ఇది సోషల్ మీడియాలో మరీ శృతిమించిపోయింది. ఫేక్ న్యూస్, వైషమ్యాలు రెచ్చగొట్టే అసభ్యత, అశ్లీలత ప్రోత్సహించే దేశపూరిత దెబ్బతీస్తున్నాయి. అన్నింటికన్నా సామాన్య ప్రజల ప్రయోజనాలు, ఆకాంక్షలు, అవసరాలు మీడియాలో పూర్తిగా మరుగుపడుతున్నాయి. నిజమేనండి. మార్క్సిజం అంటే ఏందా?
ఒక తలకాయలేని లెక్కలు. మార్క్సిజం అంటే ఏంది? పై కమిటీలు పిలిపిస్తే కింది కమిటీలు జనాలు 10 మందిని పోగు చేసుకోవడము, పోరాడడము, సాయంత్రం పూట ఎల్లెలకి వేసుకోవడమా? ఇదేనా ఈ పద్ధతిలో? భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆల్ ఇండియా మహాసభ ఓ పిలిపించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా నినాదాలు మారాలా, పిడికట్టు పదాలు మారాలా, కొత్త ఎత్తుగడలతో పోవాలా, కొత్త సంబంధాలు నిర్మించుకోవాలా, కొత్త ప్రాంతాలకు విస్తరించాలా. మార్క్సిజం ఏమంటుంది? పక్కా సిచ్యువేషన్లకు పక్కగా అంచనా కట్టి పక్కగా ప్లాన్ చేసి ముందుకు పోవడమే, నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్టంగా విశ్లేషించి ముందుకు పోవడం మార్క్సిజం కదా. సోషల్ మీడియా ఎడిపోతుంది, దాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు నిర్దిష్ట పరిస్థితులు అయితే ఎట్లుంటది? కమ్యూనిస్టు వీరులారా, విప్లవ పార్టీ నాయకులారా, కమ్యూనిస్టు యోధులారా, రకరకాల పార్టీ ABCD CPI CPM CPML ఎన్నో ఉంటాయి. ఇవన్నీ మీరు ఆచరిస్తుందా? ఇవన్నీ మీరు ఆచరిస్తున్నారా? ఆచరించకపోతే మీరు ఎర్ర జెండా ఎట్లయితుంది? ఆచరించకపోతే మీరు కమ్యూనిస్టులు ఎట్లయితారు? ఆచరించకపోతే మీరు మార్క్సిస్టులు ఎట్లయితారు? ఆచరించకపోతే మీ కార్యక్రమాలు మార్క్సిజంలో లెనినిజం ఎట్లయితుంది? శాస్త్రం ఎట్లయితుంది? ఆత్మవిమర్శన చేసుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఉరికిచ్చి నరికే రోజుల దగ్గరకు వస్తాయి. అప్పుడు ఏడవడానికి కూడా ఎవడుండడు. అప్పుడు చచ్చిపోయినా మంచిగా చచ్చిందని ఈ సోషల్ మీడియా మొత్తం మోగుద్ది. ఈ పరిస్థితులు మారాలి. ఇప్పుడు మన ముందున్నది మీడియాను ప్రజలు బాట పట్టించడం ఎలానేది? ప్రజల పట్ల విశ్వాసం, లక్ష్యం పట్ల, కేంద్రం పట్ల అంకితభావం ఉన్న మీడియా అవసరం గతం కన్నా ఇప్పుడు ఎక్కువైంది. కార్పొరేటివ్ మీడియాకు ప్రత్యామ్నాయంగా నిలుపగలిగే మీడియా బలపడాల్సిన అవసరం ఎప్పుడూ లేనంతగా పెరిగింది. సామాన్య ప్రజల ఆంక్షలను అందులో అణచివేయబడుతున్న తరగతులు, ప్రయోజనాలు, ప్రజాస్వామ్యం, లౌకికత్వం, మానవత్వం విలువల కోసం మీడియా నిలబడాలి. అటు డిజిటల్ మీడియాలోనూ ఇటు పత్రికా రంగంలోనూ అటువంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలు నెమ్మదిగానైనా వ్యాపిస్తున్నాయి. కానీ పాలకులు, బీజేపీ, సంఘ పరివార శక్తులు ఈ స్వాతంత్ర మీడియాను సహించలేకపోతున్నాయి. కార్పొరేట్ శక్తులు ఆర్థిక బలాన్ని, రాజ్యాధికారాన్ని ఉపయోగించి గొంతకున్నక్కే ప్రయత్నం చేస్తున్నాయి. 1970 నాటి ఎమర్జెన్సీ కాలంలో నాటి ప్రభుత్వ మీడియా స్వేచ్ఛపై దాడి చేసింది. ఆనాడు హనుమంతరావు లాంటి పాత్రికలు ఏదో తిరిగి నిరసన వ్యక్తం చేశారు, ప్రతిఘటించారు. ఈ రోజు మతోన్మాద నిరంకుశ బీజేపీ ప్రభుత్వం, సంఘ పరివార ఫాసిస్టు శక్తులు పాత్రికలు వేధిస్తున్నాయి, తప్పుడు కేసులు పెడుతున్నాయి, జైలు పాలు చేస్తున్నాయి. ఈ నిర్బంధాన్ని ప్రతిఘటించి స్వాతంత్ర సత్యామను మీడియాను రక్షించుకోవాలి. విన్నారండి? రక్షించుకుంటాం. మనం లేచేదేమో 7 గంటలకి, 6 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి. అదే రాత్రి సమావేశం పోయిన, రాత్రి ధర్నా పోయిన పోలీసులు అటుకుంది ఇటుకుంది, బొక్కలన్నీ లాగుతున్నాయి, నడుములో బొక్కంతా లాగుతుంది అని పడుకుంటాం. మనం పడుకున్న తర్వాత ఎప్పుడు లేస్తాం? ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. ఫోన్ల మీద ఫోన్లు వచ్చిన తర్వాత ఆఫీసులకి అయిపోతారు. కమ్యూనిస్ట్ యోధుల కథలు నేను చెప్తున్నా. ఆఫీసులకు పోయిన తర్వాత పత్రికలు చూసుకున్న తర్వాత చలో పై కమిటీ పిలుపులు, కింది కమిటీలు ఇది చేస్తా ఉన్నాయి. మళ్ళా ప్రోగ్రాం మధ్యాహ్నం భోజనాలు, విందు, ఇవాళ భోజనంబు ఇంపైన భోజనంబు, వంటకాలు ఆహాహా అని విందులో. అరే మల్లు స్వరాజ్యం గారు, మల్లు వెంకట నరసింహారావు గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, సుందరయ్య గారి నాయకత్వాన వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం జరుగుతుంటే చాప కూడేసి ఇంటింటి కడుకొచ్చిన భువాని కలిపి ముద్దలు తినేటోళ్ళు. నిర్బంధం టైంలో సుందరయ్య గారు కనిపిస్తే కాల్చేత దాక్కొని ఉంటాడు కాలువ దగ్గర. తినడానికి 1-2-3 రోజులు ఏం దొరకవు. గడ్డి పోసలు నీళ్ళలో తడిపి కడిగి దాని కిందున్న మెత్తటి గడ్డి పోసలు తిని కడుపు నింపుకొని ఉద్యమాలు నిర్వహించిండ్రు. మావో నాయకత్వాన 70 సంవత్సరాల మావో యాంగ్స్ నది అడ్డమే 5 కిలోమీటర్లు ఉంటది. సింహంలాగా, పెద్ద పులిలాగా
అడ్డంగా పోయే నదిని కూడా బాంబుల వర్షాలు పడతా ఉంటాయి పైనుండి, మన ఫిరంగులు మోగుతూ ఉంటాయి. చెంకై షేక్ ఇవి జపాన్ దురాక్రమణదారులు బాంబులు వేస్తూ ఉంటారు కమ్యూనిస్టుల మీద. రెడ్ ఆర్మీ లాగా మారుతూ జైత్రయాత్ర జరుగుతున్నప్పుడు బర్రెలను పట్టుకొని, బర్రెల మీద దున్నపోతులు పెట్టుకొని, ఆయుధాలు పెట్టుకొని, సామగ్రిని పెట్టుకొని ఎర్ర సైన్యం రెడ్ ఆర్మీ నడుస్తున్నప్పుడు ఒక్కొక్క బర్రెను కోసుకున్న తర్వాత, అయిపోయిన తర్వాత ఒక దున్నపోతును కోసుకున్న తర్వాత రెడ్ ఆర్మీకి తిండి తిప్పలు లేకపోతే బూట్లు ఉన్నాయి కదా, బూట్లు నానబెట్టి ఎండిపోయిన తోలుని, చర్మాన్ని తినే విప్లవం తీసుకొచ్చింది. ఈరోజు ప్రపంచాన్ని మొత్తం చైనా కాపాడుతుందంటే, నన్ను కాపాడుతుందంటే, ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడుతున్న చైనా విప్లవం ఉత్తగా రాలేదు. మనం ఏం చేస్తున్నాం? కమ్యూనిస్ట్ యోధులారా, విప్లవ కార్యకర్తలారా, వామపక్ష నాయకులారా, కమ్యూనిస్టులు ఆదర్శంగా ఉండాల. ఆర్థిక ఉదాసీన వైఖరిని వీడనాడాల. మార్క్సిజం చెప్పుద్ది ఆర్థిక అరాచకం చాలా ప్రమాదకరం. కమ్యూనిస్టులారా, మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడు సోషల్ మీడియా చూస్తుండ్రు చెప్పండి? అంటే మాకాయి శ్రీశ్రీ అంటాడు, కొంతమంది జీవితాలు పుట్టుకతోటి వృద్ధులట, కొంతమంది జీవితాలేమో వడ్డించిన విస్తారాకులట. అరే, సుందరయ్య గారి నాయకత్వం దగ్గర మొదలు పెడితే ఇప్పటి వరకు మోటార్ హనుమంతర వరకు అప్పుడు నా కమ్యూనిస్టుల త్యాగాలేంటి, మనం చేస్తున్న పని ఏంటిది? రాజభోగాలు అనుభవించండి. రాజా పుట్టింది పెరిగింది అందుకే అనుభవించండి. కానీ మీరేం చేస్తుండ్రు? సోషల్ మీడియా చూస్తుంటే నేను ఒక పార్టీ జిల్లా ప్రజాసంఘ కార్యదర్శిని నేను అడిగినండి. రాత్రి ఇంటర్వ్యూ చేస్తే నెల రోజులకు ఒక్కసారి కూడా ఒక వీడియో కూడా చూడాడట. ఉదాహరణ కొన్ని ఛానళ్ళ పేర్లు చెప్తా, మీరు చూడండి. సిఇఓగా సుందర్ గారు T10 తెలియని పెట్టిందండి. అది మీరు చూస్తుందంటే నేను చూడలేదంటాను. అరే, నిన్న జరిగిన విషయాలు, ఈరోజు జరుగుతున్న విషయాలు పత్రికల కంటే, ఇతరులు ఉపన్యాసాల కంటే అద్భుతమైన రీతిలో విశ్లేషణలు వస్తున్నాయి, వివరణలు వస్తున్నాయి. అది చూడట్లేడట. అయిపోయిందా? 2. 3ది పోనీ వాయిస్ అనేది ఒకటి ఉంటుంది, అదన్నా చూస్తున్నావా అంటే అది చూడట్లేదు. 2, 3 ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణ సిపిఐఎం, ఏపీ అని, తెలంగాణలో అయితే సిపిఐఎం తెలంగాణ అని, దాంట్లో తమ్మినేని వీరభద్రం గారు లాంటి, బి రాఘవులు గారు లాంటి ముఖ్యులు, ఇక్కడ ఎవరైనా పెద్దలు వస్తే మన ఎంఏ బేబీ గారు వచ్చింది, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అంతా పెడతా ఉన్నారు. అది చూస్తున్నావు, చూడట్లే. అది అయిపోయింది. ఇప్పుడు మనం ఉత్తుత్త కబుర్లు పెట్టడం కదా, ఆధారాలతోనే మాట్లాడాలి. ఆ ఆధారాలు చూపెడుతున్న కమ్యూనిస్ట్ పార్టీలు, విప్లవకర పార్టీలు, సిపిఐ, సిపిఎం, ఇతర నక్సలైట్ పార్టీలు చూపెట్టని అద్భుతమైన వివరణ తులసి చందు చూపెడుతుందండి. ఆధారం చూపెడుతుంది, కథ వివరణ ఇస్తుంది. దాంట్లో పూర్తిగా మార్క్సిజం లెనినిజం ఉన్నదా లేదా అనేది సంగతి పక్కన పెట్టి, శాస్త్రీయత దాంట్లో ఉంటున్నది. అది చూస్తున్నా, చూడట్లే. వనజానే బిడ్డ ఒక ఉన్నది, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్పై నాయకురాలు ఉండే, అదే సీనియర్ నాయకు జర్నలిస్ట్ వనజాని, ఆమె మావో ఛానల్ అని ఒకటి పెట్టింది. అరే, అద్భుతమైన విశ్లేషణలు. వాళ్ళ మీద భారతీయ జనతా పార్టీ ఎక్కుబెట్టి వాళ్ళని చంపబడుతోని, పిల్లలు ఎత్తుకుపోతాని, టార్చర్ పెడుతుంటే, అరే మాకు సంసారం పిల్లలు ఉన్నారని గొడ్డు మొత్తుకుంటుంది. కనీసం మద్దతు కూడా ప్రకటించలేని దరిద్రపు వాతావరణం ఉన్నది. వాళ్ళది పెట్టరైపోతుంది. మతోన్మాదులది, అభివృద్ధి నిరోధక వర్గాలది, పెట్టుబడిదారి ఏజెంట్లు, గుమస్తలు ఎవరైతే వాళ్ళు దాడి చేస్తుంది. ఇవి మనం చూస్తున్నామా? చూడట్లేం. ఇప్పుడు వాట్సాప్లో లాల్ సలాం గ్రూపులు, మార్క్సిజం గ్రూపులు, ఇట్లా చాలా గ్రూపులు ఉన్నాయి. అవి మనం చూస్తున్నామా? చూస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ, మ్యారేజ్ డే టు యూ. ఎవరి మ్యారేజ్ డేయా? ఎవడు పుట్టిన మ్యారేజ్ డేయా? ఎవడు పుట్టిన మ్యారేజ్ డే? సోషల్ మీడియా, సొల్లు మీడియానా? ఒకరొకరు పలకరించుకోండి. పుట్టినరోజు వేడుకలను చెప్పి చేసుకోండి, బర్త్డే వేడుకలు చేసుకోండి, మ్యారేజ్ డే వేడుకలు చేసుకోండి. మ్యారేజ్ డే అంటే ఎట్లుండాలా? ఒక కాల మార్క్స్, ఒక జర్నీ మార్క్స్.
ఒక లెనిన్కి ఒక కృపాస్కయ్య, ఒక సుందరయ్య గారికి ఒక లీల సుందరయ్య గారు, అరే ఒక మోటూరు హనుమంతరావు గారికి ఒక మోటూరు హృదయం గారు, ఒక మోటూరు హృదయం గారు. మోటూరు హృదయం గారు తెలుసా మీకు? మోటూరు హృదయం గారు తెలుసా? మోటూరు హృదయం గారు ఎవరామే? మనం ఏం చేస్తున్నాం? నాయకులారా, కామ్రేడ్స్, రెడ్ సల్యూట్ కామ్రేడ్స్, లాల్ సలాం కామ్రేడ్. సిపిఐ కానీ, సిపిఎం కానీ, నక్సలైట్ కానీ, వామపక్ష పార్టీలు కానీ, విప్లవకర పార్టీలు కానీ, మీరు లీడర్లు ఉండాలా? మీ పిల్లలేమో ఇళ్ళాలు ఉండాలా? అరే మీ ఆవాడని తీసుకురా అంటే ఇది వాళ్ళు కానీ ఊరుకోమ్మ మేమే చేస్తున్నాం అని. మీరు లీడర్గా ఉండాలా? విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడిఎస్, ఆర్ఎస్సి మీరు పెడతారు. పోరగాళ్ళు బయట రావాలా, బయట రావాలా. మీ పోరగాళ్ళు మాత్రం అమెరికా పోవాలా, కెనడా పోవాలా. అయ్యలో ఎస్ఎఫ్ఐ అంటే బొద్ద పురుగును చూసినట్టే, ఏఎస్ఎఫ్ఐ ఈగలను చూసినట్టే. ఎవరు వస్తాడు చెప్పండి? వాడు తల్లిదండ్రులు 1,00,000 ఖర్చు పెట్టి, డబ్బులు ఖర్చు పెట్టి, పొలాలు అమ్ముకొని, బంగారం అమ్ముకొని, అన్ని అమ్ముకొని, చదువురా నా కొడుక చదువు, ఎంత బట్టి పడితే ఎంత ర్యాంక్ వస్తే నువ్వు అమెరికా పోతూ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. వాడు ర్యాంకుల కోసం, బ్యాంకుల కోసం చూస్తూ ఉంటాడు. ఆ స్టూడెంట్తో ఇంగ్లీష్లో మాట్లాడలేము, స్టూడెంట్ తోటి మనం వాట్సాప్ వాళ్ళతో ఇంటర్నెట్లో మాట్లాడలేము. ఎస్ఎఫ్ఐ లీడర్లు, ఏఎస్ఎఫ్ఐ లీడర్ల, పీడిఎస్ లీడర్ల వ్యవహారాలని, నాయకుల లెక్కలు, డివైఎఫ్ఐ, ఏవైఎఫ్ఐ, టీవైఏల నాయకుల మాటలు చెప్తానండి. వీళ్ళకి కంప్యూటర్ ఆపరేటింగ్ రాదండి, వీళ్ళకి ఇంగ్లీష్ రాదండి, సోషల్ మీడియా పరిజ్ఞానం రాదండి. స్టూడెంట్స్ ఎట్లెట్లు వస్తారు, ఉద్యమాల్లో పాల్గొంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిబూరిగా మనస్తత్వం, వ్యాపార వర్గ మనస్తత్వం, రైతాంగ మనస్తత్వం, చేసా కూలీల మనస్తత్వం. అరే అంతో ఇంతో నువ్వు పార్టీ కోసం, ప్రజల కోసం, ఈ దేశంలో మార్క్సిజం కోసం, ఈ దేశంలో లెనినిజం కోసం, ఈ దేశంలో విప్లవం కోసం, ఈ దేశంలో సోషలిజం కోసం నువ్వు పోరాడుతూ, తారాడుతూ, కష్టాలు పడుతూ, అప్పుల పాలవుతూ త్యాగం చేస్తున్నప్పుడు నీ హృదయం విశాలమైన హృదయం, బ్రాడ్ మైండ్. అరే నీ భార్యను తీసుకురా, నీ పిల్లల్ని తీసుకురా. హరీష్ రావు ఏమంటాడు? కమ్యూనిస్టులకు ఎవరు లేరు, ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఎవరు లేరు ఇక్కడ తెలంగాణలో, అంగన్వాడీ ఆశా వర్కర్లు తప్ప. అరే అంగన్వాడీ ఆశా వర్కర్లు వాళ్ళ ఆర్థిక సమస్యల కోసం పిలుస్తూ వస్తున్నారు. పేద బిడ్డలు, దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు, మధ్య తరగతుల ఆడోళ్ళు వస్తుండ్రా, ధనిక వర్గాల ఆడోళ్ళు వస్తుండ్రా, వచ్చిన వాళ్ళు మీకు ఓట్లు వేస్తుండ్రా, ఎవరు డబ్బులు ఇచ్చే వాళ్ళకి పోతుండ్రు, ఆర్థిక అవసరాల రీత్యా వస్తున్న వాళ్ళకి నాయకత్వం వహించాల్సింది ఎవరు? 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 కమ్యూనిస్టు విప్లవకర పార్టీల నాయకుల భార్యలు వస్తే తప్ప అది సాధ్యం కాదు. విద్యార్థి యోజన మహిళా సంఘాలు ఉంటేనే, విద్యార్థి యోజన మహిళా సంఘాలు ఉంటేనే, విద్యార్థి సంఘం ఉండడం వల్లే స్వాతంత్రం వచ్చింది. విద్యార్థి సంఘాలు ఉండడం వల్లే వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం సక్సెస్ అయింది. నేల విడిచి సాము చేయడమే. నీ పిల్లల్ని ఎర్ర జెండా పట్టకుండా, నీ భార్యల్ని ఎర్ర జెండా పట్టకుండా ఎట్లెట్లా పోరాటాలు చేయగలుగుతావు? ఎట్లెట్లా విప్లవం సాధించగలుగుతావు? ఎట్లెట్లా మొత్తాన్ని ముట్టడి కట్టడి చేయగలుగుతావు? ఎట్లెట్లా పెట్టుబడిదారు వ్యవస్థను బంద పెట్టగలుగుతావు? ఇట్లా పాత్రికేయులు ఎవరైతున్నారో, ప్రజా పాత్రికేయులు ఎవరైతున్నారో, కమ్యూనిస్ట్ లీడర్లు ఎట్లయితున్నారో, కామ్రేడ్ మోటూరి హనుమంతరావు గారి భార్యని, మోటూరి ఉదయం గారిని, మోటూరి హనుమంతరావు గారిని చూస్తే మీకు అర్థమవుతుంది. మార్చాలి. ఇప్పుడు మన ముందున్నది మీడియాని ప్రజల బాట పట్టించడం ఎలా అనేది. ప్రజల పట్ల విశ్వాసం, లక్ష్యం పట్ల అంకిత భావం ఉన్న మీడియా అవసరం గతం కన్నా ఇప్పుడు ఎక్కువైంది. కార్పొరేట్ మీడియాకు ప్రత్యేకంగా నిలవగలిగే మీడియా బలపడాల్సిన అవసరం ఎప్పుడు లేనంతగా పెరిగింది. సామాన్య ప్రజల ఆకాంక్షలను, అందులో అంచవేయబడుతున్న తరగతుల ప్రయోజనాన్ని, ప్రజాస్వామ్యం, లౌకికత్వం, మానవత విలువల కోసం మీడియా నిలబడాలి.
అటు డిజిటల్ మీడియాలోనూ ఇటు పత్రికా రంగంలోనూ అటువంటి సత్యమైన వ్యవస్థలు నెమ్మదిగానే వ్యాపిస్తున్నాయి. కానీ పాలకులు బీజేపీ సంఘ పరివార శక్తులు ఈ స్వాతంత్ర మీడియాను సహకరించలేకపోతున్నాయి. కార్పొరేట్ శక్తులు ఆర్థిక బలాన్ని రాజ్య అధికారాన్ని ఉపయోగించి గొంతుడెక్కే ప్రయత్నం చేస్తున్నాయి. 1979 నాటి ఎమర్జెన్సీ కాలంలో ఆనాటి ప్రభుత్వ మీడియా స్వేచ్ఛ దాడి చేసింది. ఆనాడు హనుమంతరావు లాంటి పాత్రికలు ఎదురు జరిగి నిరసన వ్యక్తం చేశారు, ప్రతిఘటించారు. ఈ రోజు మతోన్మాద నిరంకుశ బీజేపీ ప్రభుత్వం సంఘ పరివార ఫాసిస్ట్ శక్తులు పాత్రికలు వేధిస్తున్నాయి. ఇప్పుడు కేసులు పెడుతున్నాయి, జైలు పాలు చేస్తున్నాయి. ఈ నిర్బంధాలను ప్రతిఘటించి స్వాతంత్ర ప్రత్యామ్నాయ మీడియాను రక్షించుకోవాలి. విన్నారండి? రక్షించుకోవాలి. రక్షించుకునే వ్యవహారం కోసం ఈ మధ్యలో స్త్రీల మీద ట్రోలింగ్, సీతక్క మీద ట్రోలింగ్, రేవంత్ రెడ్డి గారి భార్య పిల్లల మీద ట్రోలింగ్, వాళ్ళ మీద జరుగుతే తప్ప సురుకు బట్టలు నేను చట్టం చేస్తానన్నాడండి. మేము సోషల్ మీడియా జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ SMJP తరఫున నేను చాలాసార్లు ప్రభుత్వ అధికారులకు వివిధ మీడియా సంస్థలకు విన్నవించున్నాం. మీడియా మొత్తం మోడీ అయిపోయింది, మీడియా మొత్తం మతోన్మాదపు మీడియా అయిపోయింది. దీన్ని అరికట్టాలా. ట్రోలింగ్స్ సెక్స్ హింసలతో చూడలేని పరిస్థితుల్లో ఉన్నది. సెల్లు చూస్తే బాధ అనిపిస్తుంది, భార్య పిల్లలతో చూడలేకపోతానని మేము చెప్పినాం. చట్టం చేస్తానన్నారు కనుక నాకు 2 కళ్ళు ఆపరేషన్ అయి ఉండి కూడా 60 సంవత్సరాలు నేను పాదయాత్ర చేసిన. అబ్దుల్లాపూర్ మెట్టు నుండి హైతనార్ దాకా పాదయాత్ర చేసి గంటకు నాకు కళ్ళలో డ్రాప్ చేయాలి. డ్రాప్ చేయాలి. ఎర్రటెండ, చెండ నిప్పులు దొక్కే ఎండ, కాళ్ళకం చెప్పులేని సాధు తత్వ జీవితం. కొత్తగా వేస్తున్న హైవే రోడ్డు ఉన్న డ్రామరు, ఆ ఉడుకుడుకు డ్రామర్ ఇది కాలు వేస్తే మొత్తం బొగ్గలు వచ్చినాయి. గుడ్డ పెట్టి కడితే కాళ్ళకు కట్టుకునే లెక్కలేదు. దుప్పటి చింపి మొత్తం కాళ్ళకు డ్యామేజ్ లాగా కట్టి నడుచుకుంటూ పోతున్నాం. హైతనార్ దాకా పోయేవారికి కళ్ళు మొత్తం పిడితే కట్టిపోయినాయి డ్రాప్స్ పడక. ఇక కళ్ళు కనిపెట్టలే నాకు, కళ్ళు బయలు కమ్మినాయి. ఆయన వెనుకకు వచ్చిన ఎట్లయినా చట్టం చేయాలా. రేవంత్ రెడ్డి గారికి దృష్టి పోవాలా, సీతక్క దృష్టి పోవాలా. భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, ఇతర పార్టీ పెద్దలు ఒక తీర్మానాలు చేస్తున్నారు. ఒక టిఆర్ఎస్ పార్టీ తప్ప బీజేపీ పట్ల వాళ్ళ విధానాన్ని బయట చెప్పే వరకు వాళ్ళని కలుపుకొని పోవద్దు. ప్రాంతీయ పార్టీలు, లౌకిక పార్టీలని, బహుజన పార్టీలని, దళిత పార్టీలని, సంఘాలను కలుపుకొని పోవాలన్నారు. సోషల్ మీడియా జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాలా చిన్నదండి. మిణుక్కుమంటూ చాలా చిన్నది. మా సంఘం తరఫున ఈ అన్ని పార్టీలందరినీ సమీకరించినాం. ఈ అన్ని పార్టీల వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ గ్యాదర్ చేసినాం. రాగలిగిన వాళ్ళు వచ్చిండ్రు, రాగలిగిన వాళ్ళు రాలే. ఒక కాంగ్రెస్ పార్టీ ఆయన అంటాడు, తెలుగు నేల మీద ఎవరు చేయని సాహసం మీరు చేస్తుండన్నారు. 5 రోజులు ఆమరణ దీక్షలు కూర్చున్నా. ఈ సిపిఐలు ఎడిపోయిందండి, విప్లవకార పార్టీలు ఎడిపోయినాయండి, ప్రజా సంఘాలు ఎడిపోయినాయండి. ఓ భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, రంగారెడ్డి జిల్లా పోరాటాల జిల్లా, విరామవర్గంలో రాత్రింబాలు పోరాటం చేస్తున్న కామ్రేడ్ పగడాల యాదవ్ గారు ముందు పీఠన మా దగ్గర ఉన్నారు. కల్వీత కార్మిక సంఘం, సేటు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, యువజన సంఘం, విద్యార్థి సంఘాలు ముందుకు తీసుకుపోయిండు. ఇప్పుడు ఒక పెద్ద యుద్ధం జరగాలి ఇక్కడ. సోషల్ మీడియా మొత్తం ప్రమాదకరంగా మారిపోయింది. ఆలోపే కథం చట్టం గిట్టం చేయకుండా అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా ఆపేస్తున్నాం. నా ఆరోగ్యం క్షీణించినా కూడా మేము పట్టించుకోలే. ఒకవైపు డాక్టర్లు చెప్తా ఉన్నారు, పెద్ద మనిషిని కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, ఫర్దర్ ఫ్యూచర్లో నువ్వు పనికిరావని. అయినా అభ్యసించుకొని కూర్చున్నా. టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయాలి. ఇప్పుడు సోషల్ మీడియా మీద పెట్టుబడిదారు సమాజం, సోషల్ మీడియా మీద మన ఉన్మాదులు, మీరు ఫాసిస్టులు మొత్తం చేపెట్టిండ్రు. దానికి మా శక్తి సామర్థ్యం సరిపోదండి. ప్రజాప్రతినిధులారా, ఇది రాజకీయ పార్టీల, లౌకిక పార్టీ పెద్దలారా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులారా, మీ ప్రజా సంఘాలు ఏవైతున్నాయో మీరంతా సోషల్ మీడియా జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ
SMJF తరపున పట్టుకొని మనం సమైక్యంగా పోరాడితే తప్ప సోషల్ మీడియాని కట్టడి వేలం రేవంత్ రెడ్డి గారి దగ్గర పోవాలా, ప్రతి ఎమ్మెల్యే ఇంటికి పోవాలా. సోషల్ మీడియాని కట్టడి చేయడానికి ప్రమాదకరమైన పరిస్థితులు పిల్లల జనాల విషయం ఎక్కుతా ఉన్నారు. దీనికి మీ సహకారం అందించాలి. హనుమంతరావు గారి ప్రజా మీడియాను, ప్రత్యామ్నాయ మీడియాను ఎలా ముందుకు తీసుకుపోయిందో నేడు మీడియా రంగంలో అటువంటి ప్రయత్నం చేస్తున్న శక్తులను బలపరచుకోవాల్సి ఉంది. ఇదండి, ఇట్లా బలపరుచుకుంటే తప్ప వేరే మార్గం లేదు. చూడండి, మోటూరు హనుమంతరావు గారి మరణం అయినప్పుడు నేను ఒక పాట రాస్తున్నా. గుంటూరు జిల్లా వెల్లేటూరు పల్లెటూరు మోటూరు హనుమంతరావు గారు. గుంటూరు జిల్లా వెల్లేటూరు మోటూరు హనుమంతరావు గారు. మోటూరు ఉదయం గారితో అర్ధ భాగమై ఉదయించారు. ప్రజాశక్తి సుందరయ్యతో ఎర్ర జెండా స్థాపించారు. గుంటూరు జిల్లా వెల్లేటూరు పల్లెటూరు మోటూరి హనుమంతరావు గారు. పల్లెటూరు మోటూరు హనుమంతరావు గారు. ప్రజాశక్తి సుందరయ్య గారితో ఎర్ర జెండా స్థాపించారు. ఎర్ర జెండా స్థాపించారు. ఎర్ర జెండా స్థాపించారు. ఆయన మోటూరు హనుమంతరావు గారంటే ఈ రోజుల్లో ఇంత స్థాయికి వచ్చిందంటే ఆషామాష కాదు. కమ్యూనిస్టు యోధులారా మీరు గుర్తుపెట్టుకోండి. కమ్యూనిస్టు యోధులారా మీరు గుర్తుపెట్టుకోండి. విప్లవకార పార్టీ యోధులారా గుర్తుపెట్టుకోండి. సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీ నాయకులారా మీరు గుర్తుపెట్టుకోండి. మీ భార్య పిల్లలు రాజకీయ విప్లవకర చైతన్యం లేకుంటే 1945 నుండి 49 వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సర్వనాశనం చేసి పడేస్తుంది దేశాన్ని మొత్తం. ఆగమాగం చేస్తుంది విప్లవకారులని. కనిపిస్తే కాల్చివేత. మోటూరు ఉదయం గారు, హనుమంతరావు గారిని వీళ్ళు అందరూ అనుభూతి. మోటూరు ఉదయం గారు కూడా పోయిండ్రు. ఇప్పుడు ఎవరైనా పోయిందనుకో, ఇప్పుడు మన పిల్లలు విప్లవకర రాజకీయాలు ఎందుకన్నా వదిలిపెట్టింది అనుకోండి, ఇప్పుడు ఏదైనా కార్యక్రమం తీసుకుంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తుందా లేదా? రేపు డాడీ నరేంద్ర మోడీ పోద్దు, వెయ్యిలో బతకాలి ఆయన ఒకవేళ పెద్ద మనిషి అయిపోయింది అనుకో, అమిత్ షా లాంటి వాళ్ళు ఎవరన్నా కరుడు కట్టినా మొత్తం మాట వచ్చింది అనుకో, కర్రెగుట్టలు వేసేసినట్టు ఇంటింటి మట్టు పెట్టమని అన్నది అనుకో, మన వాళ్ళు తప్పించుకున్నారు అనుకో. నీ భార్య పిల్లలు రాజకీయ చైతన్యం, విప్లవకార చైతన్యం లేకుంటే వాళ్ళే చెప్తారు అంటారు. కర్ర లాఠీ చార్జ్ తుపాకి పెట్టొద్దండి. నేను చెప్తాను మా ఆయన ఎక్కడ ఉన్నాడంటే వాళ్ళ దగ్గర ఆఫీసులు ఉన్నాడండి, వాళ్ళ ఇంట్లో ఉన్నారండి చెప్తారా చెప్పరా? అందుకొరకే విప్లవకర నాయకులు, కమ్యూనిస్ట్ యోధులు బ్రతికి బట్ట కట్టాలంటే, ఉద్యమాన్ని బ్రతికి బట్ట కట్టాలంటే రాష్ట్ర జీవితం రేపు గడపాల్సిన టైం వస్తుంది. నీ భార్య పిల్లలని విప్లవకర రాజకీయాలలో మనకేమీ చేయకుండా లేనట్లు చైతన్యం, పోరాటాల వర్గ పోరాటాల చైతన్యమే నిజమైన చైతన్యం. వర్గ పోరాటాల్లో మీ భార్య పిల్లల్ని తీసుకురాకపోతే రేపు పిట్టలు కాల్చినట్టు, కర్రె గుట్టలు కాల్చినట్లు ఎర్ర గుట్టలు పోసి మీ శవాలను దగ్గర పెడతారు. గుర్తుపెట్టుకోండి. అరే మోటూరు ఉదయం గారు అట్లా రాష్ట్ర జీవితం బ్రిటిష్ కాలంలో రాష్ట్ర జీవితం గడిపింది. ఎమర్జెన్సీ కాలంలో అండర్ గ్రౌండ్ లో పోయింది. బ్రిటిషర్కు వ్యతిరేకంగా బుర్రకథ దళాన్ని నడిపింది. దానికి నాయకత్వం వహించింది. కోటేశ్వరమ్మ ఇంకొక బిడ్డ ఉన్నారు. యాత్ర మొత్తం తెలంగాణ మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉర్రు తొలగించే రీతిలో ఆ రోజులు సినిమాలు, టీవీలో బుర్రకథ అంటే వందల వేల మంది గుంపు కూడది.
మీకు విషయం తెలుసా? ఆంధ్రప్రదేశ్లో భూమాత నాట్లు వేయాలన్నా, కలుపు తీయాలన్నా, కుప్ప నూర్పాలన్నా ఆడబిడ్డల రానిగా బయటలు మనోన్మాదం విపరీతంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో. ఆడబిడ్డలు ముట్టు బిడ్డలే ఉంటారు. అక్కడ పెడితే పంట మొత్తం సర్వనాశనం అవుతుంది. ఆ రోజు మందు మాకులేని పంటలు కదా, పండేది కొద్దిగా తక్కువ కదా. అది కూడా ఏ కారణంతో పీడ పడి ఇదైతే అది పోతే ఈ ఆడల మీద నేపం పెడితే, అలాంటి టైంలో మానుకొండ సూర్యవతి లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం మానుకొండ సూర్యవతి లాల్ సలాం తూర్పు కొండల బలిసిన సూర్యవతి లాల్ సలాం. సూర్యవతి గారు చనిపోయినప్పుడు నేను రాసిన పాట. మానుకొండ సూర్యవతి గారు లాంటి, మల్లు స్వరాజ్యం గారు లాంటి వీళ్ళంతా ఆ రోజు మా అమ్మగారు కూడా ఆలిటి ముత్తులింగమ్మ మొదటి తరం నాటి మహిళా ఐద్య నాయకులు. ఇట్లా పోరాడి సుందరయ్య గారు పార్లమెంట్ అసెంబ్లీలో సైకిల్ ఎట్లా దొక్కేదో ఇంతకుముందు నేను చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అండి సైకిల్ దొక్కిన వీరానారి ఎవరన్నా ఉన్నారంటే మహిళా లోకంలో మన ఆశ్రమాలు పనిచేసే గురువు అయిన తాత ఉన్నాడు. అరే గుర్రమాట నీళ్లు తాగదట, మేత పోయేదట, కట్టేయారట. అంటే ఎక్కడున్నది అనుకుండా సూర్యపేటలు అనుకున్నారట. ఇక్కడ మన కమ్యూనిస్ట్ నాయకులు చిట్టాల దగ్గర మన నాయకుల దగ్గర సైకిల్ ఉందంటే ఈ సైకిల్ అంటే గుర్రం అట, అది నీళ్లు తాగేదట, మేత పోయేదట, తాడుతో కట్టేయరట. అంటే బ్రిటిష్ వాడు తప్ప ఎవరు నడపరా అని సైకిల్లే. ఆ రోజు మోటార్ ఉదయం గారు సైకిల్ నడిపిన చైతన్యవంతురాలు మగరాయుడిలాగా కటింగ్ చేసుకొని ఉండే ఖమ్మం జిల్లా ఇల్లందులో జగదాంబ టాయిస్ ప్రక్కన రాముల మేస్త్రి ఇంటి ముందు కొలిమి దగ్గర చింత చెట్ల కింద మహిళా సంఘం ఐద్య మీటింగ్ పెడితే అప్పుడు మా పెద్దక్క, మా ధనక్క, అంకెపాక ధనమ్మ ఐద్య టౌన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉండే. అనే నాయకత్వాన్ని మీటింగ్ జరుగుతుంటే మోటార్ ఉదయం గారు వచ్చింది. మోటార్ ఉదయం గారు అంటే ఉదయం అంటే తెల్లారినట్టే మహిళా సంఘ ఉద్యమాలు ఉరుకులు పరుగులు ఎత్తుతున్న రోజుల్లో ఆ రోజు మోటార్ ఉదయం గారు వస్తున్నట్టు గతం వేల మంది వచ్చిండ్రు. ఇప్పుడు ఈ వార్తలు చదువుతున్న నా బిడ్డ డాక్టర్ ఉడుగుల శ్రమైక్య హరీష్, ఆమె 10th వరకు ఆమె కటింగ్ చేయించిందండి. నేను ఎవరిని చూస్తే మోటార్ ఉదయం గారిని చూస్తే కటింగ్ చేస్తే మా దేవులపల్లి అక్కయ్య గారి, మా మేనమామ గారి భార్య, మా అత్తమ్మ శోభలక్ష్మమ్మ అని ఉండేది. మా పాపను చూసి మోటార్ ఉదయం గారు లాంటి కటింగ్ అనేది నల్లగా ఉన్నది కనుక అప్పుడు నెల్సన్ మండే జైల్లో ఉన్నాడు. నెల్సన్ మండేలో బయటకు రావాలని మేము డివైఎఫ్ఐ తరఫున మేము పోరాడుతున్నాం. నెల్సన్ మండేలకు విడుదల కావాలని అక్కడ పోరాటం నిర్వహిస్తున్న విన్ని మండలే, నెల్సన్ మండేల భార్య. నెల్సన్ మండేల భార్య కూడా కటింగ్ చేసుకొని ఉండే. ఆమె నల్లగా నా బిడ్డ నల్లగా కటింగ్ చేస్తే ఆమె విన్ని మండేలాగా ఉండేది. ఇవన్నీ జ్ఞాపకాలు. ఆ రోజు రాజస్థాన్లో సతీసహనం జరిగింది, మీకు తెలుసు కదా. సతీసహనం రూప్ కన్వర్ మీద సతీసహనం జరిగితే దాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ నాయకులు ఎంత నిర్ధానంగా, నిర్లక్ష్యంగా, రాక్షసపూర్వకంగా మంత్రి ఉండి కూడా రూప్ కన్వర్ని ఎట్లా చంపేసిందో మోటార్ ఉదయం గారు మాకు చెప్పడానికి వచ్చిందండి. చెప్పుతూ ఆమె చాలా బారికాయం. ఇప్పుడు మన అమ్మ లెక్కలు నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, మా ఆయన ఉద్యమానికి పోతే చాలు, ఈయనకు కూడా ప్రేమ. ఏసీ పెట్టిస్తాడు, కూలర్ పెట్టిస్తాడు, ఫ్యాన్ పెట్టిస్తాడు. ఇవన్నీ చూడాలి, భార్య పిల్లలు ప్రేమించాలా. ఆ తల్లి ఊబకాయం, పెద్ద బారికాయంతో ఉండే ఆమె రూప్ కన్వర్ గురించి చెప్పుతూ తన బిడ్డ చనిపోయినట్లే, ఇప్పుడే కాల్ చేసినట్లే ఏడ్చుకుంటా ఆయన హృదయం ద్రవించే రీతిలో మా అందరినీ కరిగించిందండి. కరించి ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి దాపరిస్తుంది, దేశం సర్వనాశనం అవుతుంది. బిడ్డలారా, ఆడబిడ్డలారా, మీరంతా ఓల్ టైమర్స్ రండి అని నన్ను పట్టుకొని నా భార్యను పట్టుకుంటే నేను నా భార్యను కూడా ఓల్ టైమర్ చేసి పడేసిస్తాను. అట్లుంటుందండి పార్టీ నాయకుల భార్యలు బయటకు వస్తే.
మీరు ఊహించని రీతిలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఉదాహరణ చూడండి, ఏకగోపాలను చూడండి, శిశుల గోపాల్ గారిని చూడండి, బీటీ రాణేదేవి గారిని చూడండి, విమలా రాణేదేవి గారిని చూడండి, గోదావరి పర్లేకర్ని చూడండి. వీళ్ళంతా నాయకుల భార్యలే. మల్లు స్వరాజం గారిని చూడండి. ఈరోజు మల్లు వెంకట నరసింహరావు గారి కొడుకు నాగార్జున గారిని చూడండి, మల్లు లక్ష్మి గారిని చూడండి, హైమావతి గారిని చూడండి, భీష్మారావు గారిని చూడండి. వీళ్ళంతా ఇప్పుడు నాయకత్వం వహించాలన్నా, భవిష్యత్తులో నాయకత్వం వహించాలన్నా అంతో ఇంతో కాస్తో కూస్తో కమ్యూనిస్ట్ చైతన్యం కలిగిన నాయకులారా మీ భార్య పిల్లల్ని తీసుకొని రండి. ఆల్ ఇండియా మహాసభలప్పుడు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభప్పుడు మేము బెజాడపోతే లీల సుందరయ్య గారు పాపం అప్పుడప్పుడే ఇదైతా ఉన్నది. నేను వెతుకుతాను లీల సుందరయ్య గారు ఎక్కడున్నారని. సో మోటూరు హనుమంతరావు గారి భార్య ఉదయం గారిని, అమ్మ కామ్రేడ్ రాలేదమ్మా లీల సుందరయ్య గారు అంటే ఆమె ఆరోగ్యం బాగాలేదు అని అన్నారు. అని కూడా మాతోనే చెప్తూ కళ్ళు నిండా నీళ్ళు పటపట పటలు ఆడుతున్నాయి. అదండి ప్రేమ. త్యాగం చేసినలో తెలుస్తుంది. సాటి కామ్రేడు మా నాయకుడు సుందరయ్య గారు పోయినరు. ఆయన భార్య పిల్ల జల్లు లేకుండా పురుగులు బట్టి మంచం బట్టి వెన్నంతా పుండ్లైపోయి ఉన్నది. నేను పెద్ద మనిషిని లేవలేని స్థితిలో ఉన్నా అనే భావం యువత మెలుకో, ఈ దేశాన్ని ఎలుకో అంటాడు కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్. ఆ అభ్యర్థన, ఆ ఆందోళన కామ్రేడ్ మోటూరు హృదయం గారికి కనిపించింది. ఏదేమైనండి, నిజమైన జర్నలిస్ట్ ఎట్లా ఉండాలనే దానికి ఓ పర్యాయ పదము మార్గదర్శకుడు, ఆచరణ దర్శకుడు, మాకందరికీ ఆదర్శప్రియుడు. ఆయన గారితో సహచరంతో, ఆయన సంతకంతో నాకు కార్డు ఉండడం అనేది నాకు గొప్ప. ఎందుకంటే ఒక నోబెల్ బహుమతి కంటే 100 PhD డిగ్రీల కంటే నాకు ఆయన గారు రాసిచ్చిన సంతకం ఏదైతుందో అది నేను మర్చిపోలేని మరోలేని మధురమైన మృగమధురమైన జ్ఞాపకార్థం. జోహార్ కామ్రేడ్ మోటూరు హనుమంతరావు గారు, జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ మోటూరు, జోహార్ జోహార్. సాధిస్తాం నీ ఆశాని, సాధిస్తాం. మతోన్మాదం నశించాలి, పెట్టుబడిదారి విధానం నశించాలి, వర్ధిల్లాలి నిజం, వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలి. ఇన్కిలాబ్ జిందాబాద్.